అందరి మీద గుర్తుంది కదా, వైసీపీ ఓడిపోగానే ఆటి దెబ్బకి భయపడిపోయి మొత్తం వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ టీడీపీ వైపు వచ్చేస్తారు అనుకున్నారు. ఒక 5% 10% అనుకుంటా మేయర్లు కానీ మున్సిపాలిటీల్లో కానీ జిల్లా పరిషత్తులో కానీ వీళ్ళు సాధించింది, వీళ్ళ వైపు తెచ్చుకుంది, ఆ పోస్టులు మార్చుకుంది. ఇది అప్పుడు కూడా ఆ కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు బెదిరించి కేసులు పెట్టించి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే సాధ్యమైంది. కొన్ని చోట్ల నెల్లూరు మేయర్ మార్చారా, విశాఖపట్నం మేయర్ మార్చారా, ఇట్లాగా జరిగింది కదా. అప్పుడు ఎందుకని, డైరెక్ట్ ఎలక్షన్ కాదు కాబట్టి, ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ని దించేయడం, అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ చైర్మన్ని దించేయడం, వీళ్ళ తరపున మనిషిని తీసుకెళ్ళి ఆ పోస్ట్లో పెట్టడం, డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళ చేత ఈ పని చేయించడం, ఇది నడిచినాయి. ఇట్లాగా కొన్ని పదవుల్ని వీళ్ళు లాక్కున్నారు. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని భయపడుతున్నారా? భయపడి ఇక రేపు పొద్దున ఇక అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికలు అయితే అవిశ్వాస తీర్మానం లేదు, ఇక ఇంకా 5 ఏళ్ళు వాళ్ళే ఉంటారు. అంటే అప్పుడు వైసీపీ ఇప్పుడు వీళ్ళదంతా ఎలక్షన్ అయ్యేటప్పుడు రేపు డిసెంబర్ జనవరి అవుతుంది. అంటే 2.5 ఏళ్ళు అయిపోద్ది గవర్నమెంట్. నెక్స్ట్ 2.5 ఏళ్ళకి వచ్చిన ఆ తర్వాత 2.5 ఏళ్ళు వీళ్ళ చేతుల్లోనే ఉంచుకునేటట్టు మున్సిపాలిటీలు కార్పొరేషన్. ఇప్పుడు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి కదా మున్సిపాలిటీలు కార్పొరేషన్ పంచాయతీలు చాలా చోట్ల 70